బాబు బస్సు కోసమేనా? బాబు బాబు మిమ్మల్ని చూస్తుంటే బస్ క్లాస్లా లేరు. ఒకవేళ బస్సు కోసం అయితే ఏ బస్సు కోసం? మీరే బస్ కోసం? 22వ నంబర్ బస్ కోసం. నేను 22 ఏళ్ల మిస్ కోసం. మీరు కరెక్ట్ గానే విన్నారు. నేను వెయిట్ చేస్తున్నది 22 ఏళ్ల అనిల కోసం. అనిల ఎవరు? అనిల నా ప్రాణం, నా దేవత, నా ప్రేయసి. 15 సంవత్సరాల క్రితం ప్రామిస్ చేసింది ఇక్కడికి వస్తానని. తనకు ఆ విషయం గుర్తుందో లేదు. ఏమిటి 15 సంవత్సరాల క్రితం ప్రామిస్ చేసిందా? అవును, 15 సంవత్సరాల క్రితం అనిల నేను పక్కపక్కెళ్లలో ఉండేవాళ్ళం. అప్పుడు అనిలకు 7 ఏళ్ళు, నాకు 10 ఏళ్ళు. ప్రేమంటే ఏమిటో తెలియని ఆ వయస్సులోనే మా ఇద్దరి మధ్య ప్రేమ కురిచింది. మా ఇద్దరికి ఎన్నో యుగాల నుంచి పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఇది 15 ఏళ్ల క్రితమే? అవును, కానీ మా ప్రేమను చూసి గవర్నమెంట్ ఓర్వలేకపోయింది. ఏం చేసింది? అనిల నాన్నగారిని ట్రాన్స్ఫర్ చేసింది. అనిల నన్ను విడిచి వెళ్ళని ఏడ్చింది. నేను అనిల వెంట వెళ్తానని గోల చేశాను. కానీ మా ప్రేమను అర్థం చేసుకోలేని పెద్దలు దానికి ఒప్పుకోలేదు. మేము విడిపోక తప్పలేదు. తర్వాత ఏమైంది? వెళ్తూ వెళ్తూ అనిల నాకు ప్రామిస్ చేసి వెళ్ళింది. సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత ఈ ఊళ్ళో, ఈ బస్ స్టాప్ లో, ఈ రోజు సరిగ్గా 11:30 కలుసుకుంటానని. మీ అందరి కళ్ళకు నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను కదా? లేదు బాబు, లేదు. అవును, ఇప్పుడు అమ్మాయి ఇస్తే నువ్వు గుర్తుపట్టగలవా బాబు? గుర్తుపట్టగలను. రాజహంస లాంటి తెల్లటి కారులో మల్లె పువ్వు లాంటి తెల్లటి చీర కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకుని వస్తానంది. 15 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అని క్షణాల బరువుల్ని కట్టిరెప్పలపై మోస్తూ గడిపాను. ఆ అమ్మాయి వస్తుందంటావా బాబు? తప్పకుండా వస్తుంది. మా ప్రేమ నిజమైంది అయితే వచ్చి తీరుతుంది. రాకపోతే? రాకపోతే 11:30 తర్వాత 5 నిమిషాలు చూస్తాను. అప్పటికీ రాకపోతే ఏ బస్ కింద పడి చచ్చిపోతాను. వద్దు బాబు, వద్దు. ఒకవేళ అనిల ఏ కారణం వల్లైనా ఆటంకం కలిగి కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. ఈలోగా నిరాశపడి ఏగాయిత్యం చేసుకోకండి. నా మాట వినండి బాబు, నా మాట వినండి. తను 11:30కు రాకపోతే మా ప్రేమ అబద్ధమైంది. అది అబద్ధమైనాడు నేను బ్రతికుండడమే వ్యర్థం. ఏమండి, మీ 22వ నెంబర్ బస్సు వచ్చింది, మీరు వెళ్ళండి. నేను వెళ్ళలేను. అనిల వచ్చిందో లేదో, మీరిద్దరు కలుసుకున్నారో లేదో అన్న ఆలోచనతో రాత్రి అంతా నాకు నిద్ర పట్టదు. ఏ బస్సు, నువ్వు వెళ్ళవయ్యా, నేను రాను. నేను వెళ్ళలేను. బాబాయ్ గారు, నా టైం అయిపోయింది. బాబు, అనుకోకుండా నా జీవితపు చివరి క్షణాల్లో మీరు కలిశారు. నాకింతసేపు కంపెనీ ఇచ్చారు. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వస్తాను. ఆయన తెల్ల చీర ఉండాలిగా. ఏమిటి వాళ్ళంతా అలా చూస్తున్నారు? నా బస్ ఏది? ఇంకేం బస్సు? ఎప్పుడో వెళ్ళిపోయింది. పోతే ఎలా బస్సు? వాళ్ళిద్దరు నీకు నవ్వరావటం లేదా? లేదు. నేను చెప్పిన కట్టుకథ నమ్మేసి వాళ్ళు నీ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? మన భార్యాభర్తలవని తెలిస్తే ఏమనుకుంటారు? తెలిస్తే ఫూల్స్ అయ్యామనుకుంటారు. తెలియకపోతే ఓ మంచి లవ్ స్టోరీని కళ్ళారా చూసామనుకుంటారు. కనపడ్డ వాళ్ళందరికీ చెప్తారు. మార్నింగ్ కార్ తీసుకువెళ్లకుండా నన్ను ఈ టైంకి బస్ స్టాప్ దగ్గరికి రమ్మన్నది వీళ్ళని ఫూల్ చేయడానికేనా? చిచి, అలా అని కాదు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఐడియా వచ్చింది. ఇలా ప్రాక్టికల్ జోక్స్ చేసి ఇతరులని ఏడిపించే హాబీ నాకు నచ్చలేదు. అనిలా, ప్రాక్టికల్ జోక్స్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళెవ్వరూ ఏడవరు, మనసారా నవ్వుకుంటారు. అవును, నేను స్టీరింగ్ వదిలిపెట్టేసి ఎంతసేపు నడపగలను చెప్పు.
మాక్సిమం 1 minute. ఏ చెప్తాను. వదలండి. యాక్సిడెంట్ ఏంటి? చచ్చిపోయేవాళ్ళం. యూనో వన్ థింగ్, డెత్ ఈస్ స్వీట్ అట్ సర్టన్ టైమ్స్. నీ కౌగిట్లో చావడం కన్నా ఆనందమే ఉంది. అరే అప్పుడే హాస్పిటల్ వచ్చేసరి. హాస్పిటల్ రాలే శ్రీమతి గారు, మనమే హాస్పిటల్కి వచ్చాం. ఓకే బాయ్. ఏమండి, సాయంత్రం ఇంటికి త్వరగా వచ్చేస్తారుగా? ఏమిటి విశేషం? విశేషం ఉంది, కానీ ప్రస్తుతానికి అది సశేషం. బాయ్ బాయ్. చేయలేపండి. ఆ చెయ్యి. డాక్టర్ సార్, హౌ ఇస్ ద కండిషన్? నో ఇంప్రూవ్మెంట్ సార్. 2 చేతులు కదపలేకపోతున్నాడు. లేదు బాబు, చేతులు స్వాధీనంలోకి వచ్చాయి. మీరు వచ్చే వరకు కదపకూడదని ఎందుకని? చచ్చుబడిపోయిన నా చేతులకు ఆపరేషన్ చేసి జీవం పోశారు. ఈ చేతులతో ముందుగా మీకు దండం పెడదామని. కుదరదండి, మేము ధర్మానికి వైద్యం చేయడానికి ఇక్కడ హాస్పిటల్ పెట్టలేదు. ప్లీజ్ వెళ్ళండి. సార్, నాకు చేతనైన ప్రయత్నాలన్నీ చేశాను, డబ్బు దొరకలేదు. ఎలాగైనా మా అమ్మకు ఆపరేషన్ చేయండి. డిశ్చార్జ్ చేసే లోపల డబ్బు తీసుకొస్తాను. సారీ సార్, డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయడానికి వీలు పడదు. డాక్టర్ గారు, అమ్మను కాపాడుకోలేని అసమర్థుని చేయకండి. మీకు చేతులైతే దండం పెడతాను. ఏమండి, డబ్బు కట్టకపోతే మేమేం చేయలేం. సారీ సార్, ఆపరేషన్ చేయకపోతే అమ్మ బ్రతకదంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ సార్. డాక్టర్, గుడ్ మార్నింగ్ సార్. ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. సార్ అది డూ వాట్ ఐ సే. డోంట్ వరీ, మీ అమ్మ ప్రాణానికి భయం లేదు. షీఈ్ ఆల్ రైట్. సార్, మీ రుణం తీర్చుకోలేనని అనతో అవకాశం ఉన్నప్పుడు తీర్చే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ వెల్కమ్. అమ్మగారు ఎక్కడ? పైన ఉన్నారండి. హాయ్. ఎందుకు ఏడుస్తున్నా? నిన్నే. నాకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. దానికి ఇప్పుడు ఏడుస్తున్నావా పిచ్చి పిల్ల? నీకు నేనున్నానుగా. ఉన్నారు. అయితే ఏడుపెందుకు? ఊరుకో. పొట్టింటి వాళ్ళు ఎవ్వరూ లేకపోతే నాకు పురుడు ఎవరు పోస్తారు? దానికేమని మోసుకోవచ్చు. ఏంటన్నా? పురుడా అంటే నిజంగానా? డాక్టర్ శ్యామ్ల దగ్గరికి వెళ్ళాను, కన్ఫర్మ్ చేసింది. అవును, ఇంత పెద్ద డాక్టర్ని నేనుండగా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావెందుకు? మీతో చెప్పాలంటే సిగ్గనిపించింది. సిగ్గనిపించిందా? సరే, నీ ముచ్చట తీరిందిగా. మరి నాకు ముచ్చటకి ముందు దివ్వవా? ముచ్చటకు ముందుగా? అచ్చట కాదు, అచ్చట ముచ్చట అని అంటారు కదా. ముద్దు ముచ్చట అని కూడా అంటారు. కొన్ని ఆడవాళ్ళని అడగకూడదు. ఇదేమిటండి, మీకు ఆ పుట్టుమచ్చంటే అంత పిచ్చేమిటి? ఇది నా ఫేవరెట్ బ్యూటీ స్పాట్. ఈ మచ్చ నీ బొగ్గ మీద ఉందనుకో, అందరికీ కనపడుతుంది. కానీ ఇది నా ఒక్కడికే కనపడుతుంది. అందుకే ఇదంటే నాకంత ఇష్టం. ఏమండి? ఏమిటి? పురుడు స్త్రీకి పునర్జన్మని అంటారు. డెలివరీ టైంలో మీరు నా పక్క దిక్కులు చూస్తావేంటి? నేను చెత్త బుట్టని. అమ్మగారిచ్చిన కాఫీ టిఫిన్లు నీ కడుపులో వేసుకుని నా కడుపులో చెత్తేస్తావా? మరోసారి చెత్తేస్తే చిత్తు చిత్తుగా చిత్త కొడతారు. ఏమిటి ఎందుకలా అరిచా? ఏముంది అక్కడ? చెత్తబుట్ట మాట్లాడుతున్నాం గారు. చెత్త ఎత్తి చంపేస్తానంటుంది. ఊరుకో, చెత్తబుట్ట మాట్లాడడం ఏమిటి? ఎదివి వెళ్ళు.
ఇదేంటిది ఇందాక మాట్లాడిందమ్మా. చీనర్మి, ముందు నువ్వు కిళ్ళీలు మాను, నీ తల తిరుగుడు తగ్గుతుంది. చెత్తబుట్ట మాట్లాడిందట, చెత్తబుట్ట. ఇదేంటిది ఎంతలా పెంపడిపోయాను. భ్రమ కాదు, నిజమే. నా గురించి అమ్మగారికి కంప్లైంట్ చేస్తావా? అసలు నిన్ను సార్ ఓ నువ్వా? కమిన్ కమ్. అమ్మగారిని డిశ్చార్జ్ చేశారా? చేశారు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఆపరేషన్ ఛార్జెస్ అన్ని కట్టేశాను. నేను ఇంతకంటే మరేమి ఇచ్చుకోలేను. ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్, సిట్. పర్లేదు, వెళ్ళొస్తాను సార్. కాఫీ తాగి వెళ్తూ గానే కూర్చో. యాదమ్మా, కాఫీ పట్రా. రాజు, నువ్వు? అనిలా, నువ్వు? మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? అవునండి. కూర్చో రాజు. రాజు నా క్లాస్మేట్. అంతేకాదు, మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు. ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్, చెస్ ఛాంపియన్ కూడా. మీలాగే. I see. మీ ఇద్దరికి ఎలా పరిచయం? డాక్టర్ గారు నాకు జీవితంలో మర్చిపోలేని సహాయం చేశారు. ఏం లేదనిలా, వాళ్ళ అమ్మగారికి చిన్న ఆపరేషన్ చేశాను అంతే. అలాగా? అవును, ఇప్పుడేం చేస్తున్నావు రాజు? ఏముంది, యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏజ్ బార్ సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రస్తుతం ట్యూషన్స్ చెప్పి నాలాంటి నిరుద్యోగం తయారు చేస్తున్నాను. గోల్డ్ మెడలిస్ట్వి నీకు ఉద్యోగం రాలేదా? ఓకే, డూ వన్ థింగ్. రేపు హాస్పిటల్కి వచ్చి నాకు ఒకసారి కనపడ. అలాగే సార్, వస్తానండి. వస్తాను మేడం. బాయ్. రాజు, ఏమిటి నువ్వు కాస్త మేడంలోకి మారింది? నా భార్యనా? అది నథింగ్ డూయింగ్. ఇంతకుముందు మీరిద్దరు ఎలా పిలుచుకునేవారో అలాగే పిలుచుకోండి. నువ్వు మాట్లాడవేంటి? మేడం అని పిలిపించుకోవాలని? వస్తాను అలా వస్తాను. అవును, రాజుని హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు, అకౌంట్ సెక్షన్ లో ఉద్యోగం ఇద్దామని. థ్యాంక్ యూ. అమ్మా, ఇక్కడ ఫోటో పెట్టాను, ఏమైంది? నేనే తీశాను. నువ్వు తీసావా? ఎక్కడ పెట్టావు? నాకు పునర్జన్మనిచ్చాడు, నీకు జీవనోపాధి కల్పించాడు. ఆ మహానుభావుడికి ఇంతకంటే కృతజ్ఞత ఎలా చెప్పుకోగలరా? అమ్మా బాబు, నీ మంచితనంతో సురేంద్ర బాబును మెప్పించు. నొప్పించే పనులు మాత్రం ఎప్పుడూ చేయొద్దు. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలమ్మా. వస్తాను. హలో. హరిణి, ఇక్కడికి ఎలా వచ్చావు? అలా వస్తూ ఉంటాను. సరే గాని, నాకు డాక్టర్ సురేంద్ర గారి దగ్గర ఉద్యోగం వచ్చింది. ఈ కారు కూడా ఆయన ఇచ్చింది. తెలుసు. ఎలా? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్ని తెలుసుకోవచ్చు. అవును, ఎక్కడికి బయలుదేరావు? మీ ఇంటికి రోయ్. మా ఇంటికా? అవును, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇక మీదట 2 పూట్ల మీ అమ్మాయికి ట్యూషన్ కుదరదు, ఒక పూటే చెబుతాను, అది మార్నింగ్ మాత్రమే అని చెప్పడానికి. ఓ సింతేనా? మా ఇంటికి వెళ్తున్నావంటే ఇంకా ఎందుకో అనుకున్నాను. ఎందుకు అనుకున్నావు? ఉద్యోగం వచ్చింది కదా, ఆ. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మన పెళ్లి విషయం మాట్లాడతావేమోనని. అప్పుడే పెళ్ళా? కరెక్ట్ రాజు. అందరిలా మనకి ముందు పెళ్ళేమిటి? నేను చక్కగా శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. కంగ్రాచులేషన్. హలో. మీరు 3వ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నందుకు మీరిద్దరూ ముగ్గురు అవుతున్నందుకు. సురేంద్ర గారు అక్కడ ఉన్నారు. హలో. హాయ్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. వాట్ అబౌట్ అ డ్రింక్? Sure. బేరా? రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అయ్యగారు నీ కోసం నిన్ను అడుగు చదువుతుంటే నువ్వు ఇక్కడ తాగుతున్నావా? అయ్యి బాబాయ్, అయ్యగారు ఎత్తుతున్నారా? ఎక్కడున్నారు? ఆడున్నారు. అయితే ఈ గ్లాస్ పెట్టుకో. ఏమిటి అలా చూస్తున్నావు? అనిల్ అసలు అందగత్త. ఈ రోజు మరీ అందంగా ఉంది కదా. రూపం ఎలా ఉంటేనే బుద్ధి మంచిది కాకపోయాక. అనిల్ గురించి అలా మాట్లాడకే. నేను మాట్లాడడం కదే, నువ్వు చూడడం లేదు? పక్కన మొగుడున్నాడన్న జాసన లేకుండా రాజుతో ఆ ఏకేకలు పక్కపక్కలేమిటి?
సురేంద్ర ఇంట్లో లేనప్పుడు కూడా రాజు వస్తూ పోతూ ఉంటాడట. ఇద్దరూ కలిసి బయటికి షికారులు సినిమాలకి వెళ్తూ ఉంటారు. ఏమీ లేకుండానే అంత చనివిస్తుందంటావా? సుగుణ, ఏమైంది? ఎవడో నన్ను చీకట్లో చెంప మీద కొట్టాడు. కంగ్రాచులేషన్స్. ఎవడో రాస్కెల్, ఇడియట్ ఫూల్. చెంప మీద కొట్టాడా? కామేశం, నువ్వు వెళ్ళు. We are very sorry. భలేవారండి, దానికి మీరేం చేస్తారు? అనిల, ఏటంత డల్గా ఉన్నా? ఏమీ లేదండి, ఆ విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఏ విషయం? అదే కరెంటు పోయినప్పుడు సుగుణ్ణి కొట్టిన రాస్కెల్ని ఆ పాపు వాణ్ణెవనో తిడితే మీరెందుకు కంగారు పడతారు? వాణ్ణి నేనే కనుక. మీరా? అవును. ఏ? ఆ నీచురాలు ఒక పచ్చటి సంసారంలో నిప్పులు పోయిపోయింది. చిలకా గోరింకల్లాంటి భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టపోయింది. ఆ మాటలతను వినలేదు కనుక సరిపోయింది. సపోజ్ ఆమె భర్త విని నమ్ముంటే వాళ్ళ కాపురం ఏమైపోయేది. అందుకే మళ్ళీ ఎప్పుడు ఎక్కడా ఎవరిని కామెంట్ చేయకుండా ఉండడానికి ఓ చిన్న లెసన్ చెప్పాను. ఎవరిని గురించి కామెంట్ చేసింది? చెప్పను. మంచిగా గాని చెడుగా గాని ఒక స్త్రీ 10 మందికి టాపిక్ కాకూడదు. ఎవరో పరాయి స్త్రీని చెడ్డగా మాట్లాడి ఇంత కదిలిపోయిన మీరు నాకు భర్తగా దొరకడం నిజంగా నా అదృష్టం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక పెళ్లి రోజు ముచ్చట్లు తీర్చుకుందామా? అంత గట్టిగా తిప్పకపోతే కాస్త నెమ్మదిగా తిప్పిచావరాదు. ఈసారి నన్ను ముట్టుకున్నావంటే కరుస్తాను, జాగ్రత్త. అరిచావంటే చంపేస్తాను. ఏమిటి? ఏమైంది? ఎక్కడొద్దు. అదేంటిది? ఎవరు? కుళాయి. కుళాయి ఏమిటి నీ మొహం? కుళాయి మాట్లాడుతున్నామా? నన్ను కరుస్తారంటుంది. చూరుకో, ముందు నువ్వు ఆ కిళ్ళీలు మారే. మరి పైచి ఎక్కువైపోయింది. అయ్యో, నా మాట ఏంటండి? చంపుతా. ఏమిటి రాస్తున్నావు? ఐ లవ్ యూ. ఎందుకు ఇలా రాసావు? ప్రేమిస్తున్నాను కనుక. ఇవాళ కొత్తగా ప్రేమిస్తున్నావా? ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అలాగా? 2 చేతులు ఇలా కలిస్తే దోసిలి, 3 రోడ్లు ఒకసారి కలిస్తే కూడలి, 4 పెదాలు ఒకసారి కలిస్తే ఎంగిలి. ఆ? ఎంగిలి. చి 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 చి. నా వల్ల కాదు. నీకు శృంగారం నేర్పడం నా వల్ల కాదు. ఏయ్, ఎక్కడికి? వల్ల కాటికి. ఆ? నీలాంటి మొద్దాతారని ప్రేమించడం నాదే బుద్ధి తక్కువ. ఓకే, నువ్వు నన్ను ప్రేమించద్దు. ఆ? పెళ్ళయ్యాక నేనే నిన్ను ప్రేమిస్తా. ఆహాహాహా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజు. రారా, సమయానికి వచ్చావు. డాక్టర్ గారు రాలేదా? రాలేదు. నేరానికి ఫలితం 2 అక్షరాలు. ఏమిటో చెప్పు. అమ్మో, పజిలా? నా వల్ల కాదు. అదంటేనే నాకు తలపోటు. సర్లే, ఇది పక్కన పడేద్దాం. నీ ప్రేమ ఎంతవరకు వచ్చింది? ఇంతవరకు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అనిలా, ఆకలి దంచేస్తుంది. టిఫిన్ పెట్టి. అలాగే. రాజు కూడా. అబ్బే వద్దండి, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? టిఫిన్ చేసి వెళ్తూ కనరా. నువ్వు వడ్డిస్తున్నావేంటి? యాదమేది? అది 5:30కి సినిమాకని వెళ్ళింది. 5:30 నుంచి అనిలకు కంపెనీ ఇచ్చినందుకు థ్యాంక్స్ రాజు. థ్యాంక్స్ చెప్పాల్సింది రాజు కాదు, పజిల్ కి. 5:30 నుంచి అదే కంపెనీ ఇచ్చింది. రాజు మీరొచ్చే ముందే వచ్చాడు. రాజు నా క్లాస్మేట్. అంతేకాదు, మా పక్కింట్లోనే ఉండేవాళ్ళు.
పక్కన మొగుడున్నాడన్న జాసన లేకుండా రాజుతో ఆ ఏకైకలు పక్కపక్కలేమిటి? ఐ లవ్ యూ. యాదమ్మా, ఇక్కడ ఫోటో ఏమైంది? ఏమోనమ్మా, నేను తీయలేదు. తీయలేదా? మరేమైంది? నేనే తీసేశాను. మీరా? ఏ? దానికి చెద పట్టింది. గుడ్ మార్నింగ్ సార్. రాజు, ఏమిటి పొద్దునే వచ్చావు? అమ్మ నీకేవోమంది. ఏమిటవి? సరే. హాయ్, మామిడికాయనా? ఏమిటలా చూస్తున్నారు? మీకన్నా రాజేనయ్యో పెళ్ళం కడుపుతూ ఉంది, పుల్ల పుల్లగా ఏదైనా తినాలనుంటుంది. తెద్దాం అనిపించిందా మీకు? ఏదమ్మా, రాజు కాఫీ పట్రా. అలాగేనమ్మా. అనిలకిష్టమైన మామిడికాయలు నువ్వు తెచ్చావు, నీకిష్టమైన బ్రూ కాఫీ అనిలిస్తోంది. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. తీరిగ్గా తాగి వెళ్ళా. ఒక మొక్కకేమో ఆకులెట్టాడు, ఇంకో మొక్కకి ఒక్కలెట్టాడు, ఆటికి సున్నానికి లింక్ ఎట్టాడు. ఏటో ఈ మాయదార్దేవుడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. యాదమ్మా, అమ్మగారు ఎక్కడా? బాబు, అమ్మగారు తానం చేస్తున్నారు గాని ఇన్నాడు నుంచి పళ్ళు ఒకటే పీకేస్తున్నాయి. నేను వెళ్ళి కిళ్ళి వేసుకొస్తా. తమరు ఉంటారు కదా? సర్లే వెళ్ళరా. అట్టగే. హలో. సారీ, ఇది పోస్ట్ ఆఫీస్ కాదు. యాదమ్మా, యాదమ్మా, నెంబర్ అదేనండి, కానీ పోస్ట్ ఆఫీస్ కాదు. తలుపులు తీసి ఎక్కడికి వెళ్ళింది? హలో, ఇది పోస్ట్ ఆఫీస్ కాదని చెప్పానుగా. మీరా? ఏమిటి ఈ టైంకి వచ్చారు? ఏ రాకూడదా? అలాగని కాదు. ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. చూశారుగా, ఇక వెళ్ళండి. చూడాలనిపించి వచ్చాను, నిన్ను చూసిన తర్వాత వెళ్ళబుద్ధి కావటం లేదు. ఏమిటండి, యాదం వచ్చేస్తుంది. వస్తే రాని. అబ్బా, ఏమిటి మూటుతనం? వాడు బాధపడతాడు. వాడెవడు? వీడు. ఓ, వీడా? అరే రాజు, నువ్వెప్పుడొచ్చావు? ఇంత క్రితమే. నువ్వు స్నానం చేస్తున్నావు అని చెప్పి యాదమ్మ కిల్లి కోసం బయటికి వెళ్ళింది. ఈ లోపల బెడ్రూమ్ లో ఫోన్ మోగితేను పైకి వచ్చాను. ఫోన్ ఎక్కడి నుంచి? రాంగ్ నెంబర్. అనుకున్నాను. సార్, బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చాను. అనిలకిచ్చి వెళ్ళు. అబ్బో, మీరు విజృంభించేస్తున్నారు. మీరు ఇలాగే ఆడితే నేను గెలవటం కష్టమే. ఇందులోనే కాదు, నాతో పోటీ పడితే ఎందులోనూ గెలవలేవు. చెక్ అండ్ మేట్. హలో అనిల, నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఏమిటి అర్జెంట్? డాక్టర్ బెనర్జీ ఫోన్ చేశాడు. అక్కడ పేషెంట్ బ్రెయిన్ క్యాన్సర్ అనుమానంగా ఉంది. నేను వెళ్ళి కేవలం అది అనుమానమా నిజమా అని తేల్చాలి. ఎప్పుడొస్తారు? బహుశా రేపు మార్నింగ్. రేపు మార్నింగ్ ఫ్లైట్ కి రాకపోతే నేనే బాంబే వచ్చేస్తాను. ఓకే సార్, టాక్సీ తీసుకొచ్చాను. సార్, మన కారు ఉందిగా. ఇంజన్ మునుపట్ల పనిచేయడం లేదు, చెక్ చేయమని షెడ్ లో ఇచ్చాను.
సాయంత్రం ఇస్తానన్నాడు. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. అలాగే సార్. రైట్ పోనీ. సార్ ఎయిర్పోర్ట్ కన్నారు? బాంబే వెళ్దాం అనుకున్నాను, కానీ మనసు మార్చుకున్నాను. ఎయిర్పోర్ట్కి ఎంత ఛార్జ్ అవుతుందో అంతా ఇస్తాలే. అలాగే సార్. ఇక్కడ ఆపు. యాదమ్మా, వెనకాల తలుపులన్నీ వేసావా? ఏసానమ్మా. తొందరగా రా. హలో రాజు, రా. తను హరిణి. హలో. హలో, రండి. నీకు పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. మీరెక్కడికో బయలుదేరినట్టున్నారు? అవును, డాక్టర్ శ్యామ్ల దగ్గరికి 11 గంటలకు ఆవిడతో నాకు అపాయింట్మెంట్ ఉంది. అయితే మేము మరోసారి వస్తాం. భలేబడివే. ఎంత? నేను 10 minutes లో వచ్చేస్తాను. ఈ లోపల హరిణికి ఇల్లు చూపించు. యాదమ్మా, రా. లోపలికి వచ్చండి. ఇల్లు బాగుంది కదా, మనం కూడా ఇలాంటి ఇల్లు కట్టించుకుందామా? నాకొద్దు. మన ఇంట్లో 7 బెడ్రూమ్లు ఉండాలి. 7 బెడ్రూమ్లా? ఎందుకు? ఒక్కో రోజు ఒక్కో బెడ్రూమ్. ఏడ్చినట్టుంది. రోజుకో బెడ్రూమ్ అయితే నాకు అసలు నిద్రే పట్టదు. నా వల్ల కాదు. నీకు శృంగారం నేర్పడం నా వల్ల కాదు. బెడ్రూమ్లు నిద్రపోవడానికి కాదు. మరెందుకు చెప్పమంటావా? ఉమ్. అయితే ఓ ముద్దు పెట్టే. పైన బెడ్రూమ్ లో ఫోన్ అనుకుంటా. 1 minute. హలో, హలో, ఎవరు? హలో. డిస్కనెక్ట్ అయింది. ఇందాక మన కిస్లాగానా? ప్లీజ్ వద్దు, అదంతటితో ఆగదు. ఆగకపోయినా పర్వాలేదు, కాదనకు ప్లీజ్. ఏయ్, నా మాట విను. ఏయ్, ఏయ్, హరిణి. వాళ్లను చంపి నేను చావకూడదు. ఇన్నాళ్ళు నిన్ను కౌగిలించుకునేటప్పుడు ఈ మంగళసూత్రాలు గుచ్చుకునేవి. ఇప్పుడు ఆ బాధే లేదు. కమాన్. నేను చచ్చి వాళ్ళను సుఖపెట్టకూడదు. సారీ, ఆలస్యం చేశారా? అబ్బే అదేం లేదు. నీకు చీర పెట్టాలని ఆగమన్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మీ ఆడపడుచు పెట్టిందనుకో. యాదమ్మా, కుంకుమ భరణి పట్రా. అలాగేనమ్మా. ఏమిటండి, రేపు పొద్దున కదా వస్తానన్నారు, అప్పుడే వచ్చేసరే? వెళ్ళిన పనింది. ఏమని తేలింది? డాక్టర్ బెనర్జీది అనుమానం కాదు, నిజమేనని తేలింది. ఆపరేషన్ కూడా నన్ను చేయమన్నారు. ఇంతవరకు ఇలాంటి ఆపరేషన్ చేయలేదు. ఏమవుతుందయ్యో? మీరు ఆపరేషన్ చేస్తే సక్సెస్ కాకపోవడమా? నెవర్. అంతేనండి. కళ్ళేమిటి అలా ఉన్నాయి? ప్రయాణం కదా. అన్నట్టు మీకు గుడ్ న్యూస్. ఏమిటి? రాజుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. రేపే నిశ్చితార్థం. Is it? Very good. Yes. రేపే నిశ్చితార్థం. నీ ఎత్తులన్నీ నా రాణి కోసమేగా సార్? అదే, నీ మూవ్ నా మినిస్టర్ కోసమేగా. అదంతా తేలిక కాదు. మీరాని నాకెందుకు సార్? చెక్. ఓహో, టోటల్ గా నా ఆటే కట్టేద్దామని ప్లాన్ చేసావన్నమాట. నెవర్. గుడ్ మూవ్స్. అయిపోతుందనుకున్న ఆటను ఒక ఎత్తులో తారుమారు చేశారు. నువ్వెలాంటి ఎత్తు వేసినా దానికి పై ఎత్తు నేను వేయగలను. దట్ ఈస్ సురేంద్ర. అబ్బా, ఇంకా ఎంతసేపు అండి? నాకు నిద్ర వస్తుంది. ఇంకా ఆపండి. ఓకే రాజు, ఇవాళ ప్రారంభించిన ఈ ఆటని రేపు ఫినిష్ చేద్దాం. మూసని గుర్తుంచుకో. అలాగే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆ రాజు, వెయిట్ సార్. ఐ డ్రాప్ యూ. పర్లేదు సార్, నేను వెళ్తాను. ఇట్స్ ఓకే.
నాకు నువ్వు సహాయం చేయాలి. ఏమిటి సార్? చెప్తాను. నేనిప్పుడు నీకు చెప్పబోయే విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అనిలకు తెలియకూడదు. చెప్పనని ప్రామిస్ చేయి. ప్రామిస్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, పేరు ధరణి. మీకా? ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నా? నమ్మలేవా? తను నా క్లాస్మేట్. ఇప్పుడు స్టేట్స్ లో ఉంటుంది. కేవలం నన్ను చూడటానికి రేపు స్టేట్స్ నుండి ఆమె ఇండియాకి వస్తుంది. తను వారం రోజులు ఇక్కడ ఉంటుంది. ఆ వారం రోజులు ఉండటానికి అద్దెకు ఇల్లు చూడాలి. ఈ విషయం అనిల్కి తెలిస్తే? నువ్వు చెప్పవుగా. వన్ మోర్ థింగ్, ఆ ఇల్లు ఈ ఏరియాకి చాలా దూరంగా ఉండాలి. పెద్ద ఇల్లు అవసరం లేదు, మిడిల్ క్లాస్ ఇల్లు అయితే చాలు. ఇంత అర్జెంటుగా ఇల్లు ఎక్కడ దొరుకుతుంది సార్? ఎవరైనా ఇళ్ల బ్రోకర్ని కలిస్తే దొరుకుతుంది. కానీ వన్ థింగ్, అతనికి నీ అసలు పేరు చెప్పకో. మారు పేరుతో ఇల్లు తీసుకో. నీ పేరు బయటపడితే నీ పేరుతో పాటు నా పేరు కూడా బయటపడుతుంది. ఓకే? అలాగే సార్. కానీ అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉండాలి. అలాగే. రైట్? ఎడం చేత్తో నేను పెడుతున్న ఈ సంతకమే నిన్ను నీ జీవితానికి ఎడం చేస్తుంది. యు డిజర్వ్ ఇట్. సార్, రా. ఆ ఇంటి విషయం ఏమైంది? బ్రోకర్ని కలిసావా? కలిశాను సార్. మన కండిషన్స్ అన్ని చెప్పాను. 2 గంటలకు రమ్మన్నాడు. 4-5 ఇల్లు చూపిస్తా అన్నాడు. వాటిలో ఏదో ఫిక్స్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఇల్లు ఫిక్స్ అవగానే నాకు ఫోన్ చేయి. అలాగే వెళ్ళేటప్పుడు బ్యాంక్ వెళ్ళి చెక్ని క్యాష్ చేయి. అక్కడ నా ఖర్చుకు అవసరం ఉంటుంది. అలాగే సార్. బయలుదేరి రాజు, నేను ఎలాగో 2-3 రోజులు ఇట్లా అను కదా, కీడించి మేలించమన్నారు. ఈ అకౌంట్ బుక్స్ నీట్లో ఉంచు. ఐటీ రైట్స్ ఏమైనా జరగచ్చు. అలాగే. యూ కెన్ గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పెట్టేమిట్రా? అకౌంట్ బుక్స్ అమ్మా. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. అదేమిట్రా, సాయంత్రం నిశ్చితార్థం ఉందిగా? జపాన్ నుంచి డాక్టర్లు వచ్చారమ్మా. ఆ. నేను వాళ్ళని కలిసి అటు నుంచి అంటే హరినాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. సరే. ఒరేయ్, ఆ. ఆలస్యం చేయకు. అలాగే. హలో, సురేంద్ర హియర్. నమస్తే సార్, నేను రాజుని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇల్లు దొరికింది, దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. వెరీ గుడ్. సార్, ఆల్రెడీ ఆ ఇంట్లో కొంత ఫర్నిచర్ ఉంది. అందుకోసం 2 కుర్చీలు, 1 టీపై మాత్రమే తీసుకున్నాను. అడ్రస్ చెప్పు. కొత్తపేట, చింతావారి వీధి, చింతావారి వీధి, డోర్ నెంబర్ 15 అండి. నువ్వు ఎక్కడుంటావు ఆనవాళ్ళు చెప్పు. సార్, ఆ వీధి చివరిన ఒక రావి చెట్టు ఉంది. దాని కింద ఒక కిళ్ళి కొట్టుంది. అక్కడ నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. అలాగే సార్. కామేశం, కామేశం. సార్, అవును, రాజుకు మతిపోయిందా ఏమిటి? ఏమైంది సార్? నాతో అర్జెంటుగా మాట్లాడాలట. ఎక్కడి నుంచో ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మన్నాడు. పోనీ నన్ను వెళ్ళి కనుక్కురమ్మంటారా? నాతోనే మాట్లాడాలట, నన్నే రమ్మన్నాడు. ఈవేళ ఆయనకి నిశ్చితార్థం కదా సార్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అక్కడికి రమ్మని ఉంటారు. ఓహో, అయి ఉండొచ్చు. ఏమిటి సార్ వెతుకుతున్నారు? ఇక్కడ 1,00,000 రూపాయలు చెక్ రాసి పెట్టాను. 1,00,000 రూపాయలా? బేర చెక్. ఆఫ్ కోర్స్ వెనకాల సంతకం పెట్టలేదు అనుకో. ఒకవేళ రాజుగారు తీసేయడము? నాతో చెప్పకుండా ఎందుకు తీస్తాడు? సర్లే, నేను కనుక్కుంటాను. హలో. హలో, ఎవరు? నమస్కారం అమ్మా, నేను కామేశాన్ని మాట్లాడుతున్నాను. కామేశం, అయ్యగారిని పిలు. లేరమ్మా, రాజుగారు ఎక్కడికో రమ్మని ఫోన్ చేస్తే ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇల్లు ఎక్కడ? సార్, ఆ కనపడే ఇల్లే. తలుపే.
వెరీ గుడ్ రాజు, అన్నీ నేను అనుకున్నట్టే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. లైట్గా ఉంటాయని ఆ ఫేమ్ కుర్చీలు తీసుకున్నాను. వెరీ గుడ్. సిడా రాజు, వ్యాన్ రోడ్లో పెట్టొచ్చాను, తీసుకెళ్లి సందులో పెట్టు. అలాగే వచ్చేటప్పుడు అందులో ఐస్ బాక్స్ సూట్ కేసులు ఉంటాయి, తీసుకురా. అలాగే. తలుపేసేళ్ళు. ఓకే సార్. రెండోదిని గారు రండి. రండమ్మా కూర్చోండి. వదిన గారు, అల్లుడి గారు రాలేదా? రాలేదమ్మా, జపాన్ నుంచి డాక్టర్లు వచ్చారట, మీటింగ్ ఉందని వెళ్ళాడు. ముహూర్తం టైంకి వచ్చేస్తాడులే. అలాగే. రెండోదిన గారు రెండతే మన లోపలికి వచ్చిందా? సార్, ఇక నేను వెళ్ళొచ్చా? ఏ బోర్ కొడుతుందా? అబ్బాయి ఏం లేదు, ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అన్నట్టు మర్చిపోయాను, ఈ విషయం అమ్మతో చెప్పేశావా? లేదు. మరేం చెప్పావు? జపాన్ నుంచి డాక్టర్లు వచ్చారు, వాళ్ళ కలవాలని అబద్ధం చెప్పాను. అయినా ఈ విషయం ఎవరికీ చెప్పనని మీకు ప్రామిస్ చేశానుగా. సార్, బ్యాంక్ నుంచి క్యాష్ తీసుకున్నా. ఉంచు, తర్వాత తీసుకుంటాను. నువ్వు నాకు సహాయం చేయాలి. చెప్పండి. ట్రబుల్ ఇస్తున్నాను కదా? అబ్బే లేదు, చెప్పండి. ఏం లేదు, నా గర్ల్ ఫ్రెండ్ రావడానికి ఇంకో 1 అవర్ పట్టొచ్చు. ఈ లోపల టైం పాస్ చేయడానికి ఒక ఫుల్ బాటిల్ నెపోలియన్ బ్రాండీ పట్టరా. అలాగే. ఆ షాప్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది, నేను వచ్చేటప్పుడు చూశాను. ఓకే సార్. అలాగే 2 గ్లాసులు, 6 సోడాలు, సంథింగ్ ఫర్ మంచింగ్. అలాగే. ఓకే. అవును, పాలు దొరుకుతుండగా ఆవునుకుంటున్నాడు ఎందుకు? ముహూర్తం టైంకి వచ్చేస్తానన్నాడు, ఎందుకు రాలేదు ఏమిటో. నిశ్చితార్థానికి పెళ్లి కొడుకు రాకపోయినా పర్వాలేదమ్మా, తాంబూలాలు తీసుకోవచ్చు. హలో, నేనక్క హరిణిని. ఏంటి కొత్త పెళ్లి కూతురా? ఎంగేజ్మెంట్ విషయం గుర్తుంది, ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను. రాగానే వచ్చేస్తాం. అలాగే. అవును, రాజు వచ్చాడా? ఇంకా అక్కడికి రాలేదా? రాలేదు. ఈయన బయలుదేరుతుంటే రాజు ఫోన్ చేశాడట. ఇద్దరు కలిసి వస్తారేమో. రాగానే వచ్చేస్తాం. సరే అక్క, ఉంటాను. 7, 8 ఇంకేమైనా కావాలండి? చాలు. ఎంత అయింది? ₹1. ఇదిగో. అయ్యో, ₹100 సిల్లర్ నా దగ్గర ఎక్కడండి? నా దగ్గర కూడా చిల్లర లేదే. దాందే ఉందండి, తర్వాత ఇప్పించండి. సరే అయితే. ఇది నీ జీవితానికి మూత. దిస్ విల్ సీల్ యువర్ లైఫ్. అమ్మా, జూన్ 30వ తేదీకి ముహూర్తం నిర్ణయించాను. ఇక తాంబూలాలు మార్చుకోండి. తీసుకో తమ్ముడు. రండి అన్నయ్య. సార్, ఇదేంటి సార్? నిన్న రాత్రి ఆటను మధ్యలో ఆపేశాంగా, ఇప్పుడు ఫినిష్ చేద్దామని. సార్, అది మూసని గుర్తున్నాయిగా, పేర్చు. రెండు గ్లాసులు ఎందుకు సార్? నేను తీసుకోనండి. ఏ మానేసావా? దాని కాదు, మందు తీసుకొని నిస్తార్థానికి వెళ్ళటం బాగుండదని. నాకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? నీకు యాపిల్ జ్యూస్ ఇస్తాను, అది మందు రంగులోనే ఉంటుంది, నా కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది. Wish me good luck. గుడ్ లక్ టు యూ సార్. Cheers. Bottoms up. Oh, it's too strong. ఆ
ఆట మొదలెడదామా? అలాగే సార్. అప్పుడు నువ్వు ఎత్తు వేసావు, ఇప్పుడు నీ ఎత్తుకు పై ఎత్తు వేస్తాను. రాజు, సార్ నాకు అదోలా ఉంది, నేను పోతాను. నిన్ను పంపించడానికేగా ఈ ఏర్పాట్లు. సార్ గుడ్. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది.
రాత్రి పట్టుకుని లారీ తాలూకు ఫైల్ సార్. హలో, పోలీస్ స్టేషన్. ఎస్. నిన్న రాత్రి ఇక్కడ హత్య జరిగింది. వాట్? అచ్చా, ఎక్కడ జరిగింది? నెంబర్ 15 కొత్తపేట చింతావారి వీధి. స్టాప్. ఇన్స్పెక్టర్, హెడ్ క్వార్టర్స్ ఫోన్ చేయండి. ఎస్ సార్. కానిస్టేబుల్స్ ఇంటి చుట్టూ వెతకండి. ఓకే సార్. సార్, ఈ కత్తి వెనకాల పొదలో దొరికింది సార్. ఈ ఇల్లు ఎవరిది? నాదేనండి. నిన్ననే సుబ్బారావుకి అద్దెకిచ్చానండి. సుబ్బారావు ఎవరు? తెలియదండి. ఇళ్ల బ్రోకర్ భూషణం తీసుకొచ్చాడండి. అండర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానని చెప్పాడండి. సుబ్బారావుతో పాటు ఎవరైనా వచ్చారా? తెలియదండి. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చారండి. అడ్వాన్స్ పుచ్చుకొని తార్చానండి. తర్వాత ఎప్పుడు వచ్చారో నేను చూడలేదండి. నేను చూశానండి. వారితో పాటు డాక్టర్ సురేంద్ర గారు కూడా వచ్చారండి. నువ్వెవరు? నన్ను కిట్టయ్య అంటారండి. కిళ్ళీ షాప్ కిట్టండి. నిన్న సాయంకాలం డాక్టర్ సురేంద్ర గారు ఆయన గారితో పాటు ఇంకొక ఆయన వచ్చారండి. ఆరు నా కొట్లో ₹1.60 బాకీ కూడా ఇచ్చారండి. నువ్వు చెప్పేది నిజమా? ఏదండి, ఆ ₹1.60 వేసామండి. కాదు, డాక్టర్ సురేంద్ర గారి విషయం. వద్దండి బాబా, ఆ కారు ఇంకా నా కొట్టు పక్కనే ఉందండి. కావాలంటే రండి చూపిస్తానా? సార్, ఈ వ్యాన్ డాక్టర్దేనండి. అసలు జరిగింది ఏమిటో చెప్పు. డాక్టర్ సురేంద్ర గారితో వచ్చిన ఆయన ఆ ఇంటేపు చూపించారండి. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారండి. కాసేపటికి డాక్టర్ సురేంద్ర గారితో వచ్చిన ఆయన బయటకు వచ్చారండి. బ్యాందీకాయ తీసుకుని నా కొట్టు దగ్గరికి వచ్చారండి. సక్కిలాలు తీసుకుని ₹100 నోటు ఇచ్చారండి. నా దగ్గర చిల్లర లేదన్నాను. నాకు ₹1.60 బాకీ ఇచ్చారండి. రాత్రంతా ఇంటికి రాకుండా ఈయన ఎక్కడికి వెళ్ళట్టు? ఏమోనమ్మా, అదే అర్థం కావడం లేదు. ఏదైనా పని మీద వెళ్తే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. రాజు ఇంటికి వెళ్ళి అతను వచ్చాడేమో కనుక్కో. అలాగేనమ్మా. పోలీసులు వచ్చారమ్మా. ఆర్ యూ మిస్టర్ సురేంద్ర? ఎస్. సురేంద్ర గారి ఇంట్లో ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? నిన్ననగా హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. I see. మీ వారికి సుబ్బారావు అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? సుబ్బారావా? అలాగెవరూ లేరే. హాస్పిటల్లో కూడా పేరు గల వాళ్ళు ఎవరు లేరండి. ఇన్స్పెక్టర్, ఎస్ సార్. ఇవెవరివో గుర్తుపట్టగలరా? ఇవి మావారివి. ఆయనకేమైంది? మాకు తెలీదు, అదే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నిన్న సాయంత్రం డాక్టర్ సురేంద్ర సుబ్బారావు అనే వ్యక్తితో కలిసి కొత్తపేటలో ఉన్న ఓ ఇంటికి వెళ్ళారు. ఆ విషయం మీకు ఏమైనా చెప్పారా? అక్కడికి వెళ్ళినట్టు మాకు తెలియదు కానండి. నిన్న సాయంత్రం రాజు గారు ఫోన్ చేస్తే వెళ్ళారండి. రాజా? రాజు ఎవరు? రాజు, ఒరే రాజు, నీకోసం పోలీసులు వచ్చారా? ఎవరు? పోలీసులు. సార్, కొత్తపేట చింతావారి వీధిలో 15వ నెంబర్ ఇల్లు తీసుకున్నది నువ్వేనా? అవును. సుబ్బారావు అనే మారు పేరుతో ఎందుకు తీసుకున్నావు? అది పర్సనల్ విషయం. అది డాక్టర్ సురేంద్ర అక్కడికి రమ్మని ఫోన్ చేసావా? చేశాను. ఎందుకు? సారీ, అది కూడా పర్సనల్ విషయం. ఇన్స్పెక్టర్, చెక్ ద హౌస్. ఎస్ సార్. ఏమిటి సార్ ఇదంతా? చెప్తాను, ముందు నేను అడిగిన వాడికి సమాధానం చెప్పు. రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? నాకేం తెలియదు. మీ ఇంటికి నువ్వు ఎన్నింటికి వచ్చావు? తెలియదు. ఏమిటిది? డబ్బు. టేక్ అవుట్. ఎక్కడ తింట డబ్బు? సురేంద్ర గారు డ్రా చేయమన్నారు. డ్రా చేసి నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు? ఆయనే తర్వాత తీసుకుంటానని చెప్పారు. యూ వాంట్ మీ టు బిలీవ్ దిస్? సార్, సార్ లోపల దొరికింది సార్. ఓపెన్ ఇట్. ఆ పెట్టేమిట్రా? అకౌంట్ బుక్స్ అమ్మా. ఈ డబ్బు ఎక్కడిది? అది రాజు, యు ఆర్ అండర్ అరెస్ట్.
ఎందుకు? డాక్టర్ సురేంద్రని హత్య చేసినందుకు. నేను హత్య చేయలేదు, నన్ను నమ్మండి, నాకే పాపం తెలియదు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చాను. అడగచ్చా? అడగండి. రాజు ఎలాంటి వాడు? మంచివాడే. మంచివాడు అంటే? చెడ్డోడు కాదని. హత్య జరిగిన రోజు అకౌంట్ బుక్స్ అని చెప్పి రాజు తన ఇంట్లో 3 లక్షల క్యాష్ దాచాడు. ఆ విషయం మీకు తెలుసా? డబ్బు కోసమే రాజు డాక్టర్ సురేంద్రని హత్య చేశాడని మేము భావిస్తున్నాం. మీరేమంటారు? నేను నమ్మను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? రాజు లాంటి వాడు కాదు కాబట్టి. అంతేనా? ఇంకేదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? వాట్ డు యు మీన్? అబ్బే ఏం లేదు. మీ క్లాస్మేట్స్ చాలా మంది ఉండుంటారు కదా, అందులో ప్రత్యేకంగా రాజుకే మీ హాస్పిటల్లో ఉద్యోగం ఇప్పించడానికి కారణం? రాజుకు ఉద్యోగం నేను ఇప్పించలేదు, మా వారే ఇచ్చారు. మీ హాస్పిటల్ స్టాఫ్ అంతా రాజులాగే మీ ఇంట్లో చనువుగా ఉండేవాళ్ళ? లేదు, రాజు ఒకడే మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయాడు. అంటే రాజు మీకు బాగా దగ్గరయ్యాడన్నమాట. ఏంటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, దూరం దగ్గర అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నావేటి? ఎదమ్మా, మీరున్న నమ్మగారు, మొగుడు పోయి బాధలో ఉన్న ఆడకూతుని ఓదార్చాల్సింది పోయి పుల్లిరిపి మాటలు మాట్లాడతావేంటి? నన్ను అడుగు చెబుతా. అవును, దగ్గరయ్యారు. నువ్వు నీ సెల్లింటికో అప్పింటికి వెళ్తే దూరంగా ఉంటావా? ఆహా, ఉంటావా అని. యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంటి ఇంగ్లీష్ పీసులో బెదిరెత్తున్నావు? మా చేస్తే ఏం చేస్తావు? తీసుకెళ్లి జైల్లో దొత్తావు, అంతేగా? ఇదిగో నీ ప్రతాపం మా దగ్గర కాదు. వెళ్ళి మా అయ్యగారిని చంపినోడు పట్టుకుని ఆడి దగ్గర చూపించు. Come on. Your Honor, this is a case under Section 302, read with Section 201 and 211. Today I have got 9 witnesses to be examined on behalf of prosecution. Yes, proceed. ముద్దాయి రాజు డాక్టర్ సురేంద్ర భార్య అనిలతో తనకు గల పూర్వపరిచయాన్ని ఆసరా చేసుకుని డాక్టర్ సురేంద్ర దగ్గర ఉద్యోగం సంపాదించాడు. డాక్టర్ సురేంద్రని హత్య చేయాలనే కుట్రతో సుబ్బారావు అనే మారు పేరుతో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందుకు సాక్ష్యం ఇంటి ఓనర్ నరసింహం. ముద్దాయి రాజు డాక్టర్ సురేపేట చింతావారి వీధి 15వ నెంబర్ ఇంట్లోకి తీసుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షి కిళ్ళికొట్టు కిష్టయ్య. రాజు డాక్టర్ సురేంద్రతో ఏదో పర్సనల్ విషయం మాట్లాడాలని వెంటనే రమ్మని డాక్టర్ సురేంద్రకు ఫోన్ చేశాడు. అందుకు సాక్ష్యం కాంపౌండర్ కామేశ్వర్. డాక్టర్ సురేంద్ర అకౌంట్ నుంచి ముద్దాయి రాజు ఫోర్జరీ చేసి ₹1,00,000 తీసుకున్నాడు. ఆ చెక్కు ఫోర్జరీ చేయబడిందని ధృవీకరించిన వ్యక్తి బ్యాంక్ మేనేజర్ మిస్టర్ నారాయణరావు. ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి డ్రా చేసిన ₹1,00,000 రాజు జేబులో ఉండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దా ఇంటిని సోదా చేసినప్పుడు బ్రీఫ్ కేసులో ₹3,00,000 క్యాష్ దొరికింది. ఆ బ్రీఫ్ కేసులో ఉన్న అకౌంట్ బుక్స్ అని తనతో చెప్పినట్టు ముద్దాయి తల్లి అన్నపూర్ణమ్మ గారి సాక్ష్యం. హత్యకు ఉపయోగించిన కత్తి మీదున్న వేలిముద్రలు ముద్దాయి రాజువేనని వేలిముద్రల నిపుణులు నిర్ధారించారు. డాక్టర్ సురేంద్ర రక్తం హత్యాస్థలంలో దొరికిన రక్తం ఒకే గ్రూపు అని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మిస్టర్ వినోద్ నిర్ధారించారు. అంతేకాదు యువర్ ఆనర్, ఎగ్జిబిట్ నెంబర్ 2-3లుగా దాఖలు చేసిన పెన్ను రిస్టు వాచి డాక్టర్ సురేంద్రవేనని ఆయన భార్య శ్రీమతి అనిల గుర్తుపట్టారు. నేను నిరూపించిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయి రాజు డాక్టర్ సురేంద్రని ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడని నిరూపించబడినది. కనుక ముద్దాయి రాజుకు తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజు, మీకు వ్యతిరేకంగా చెప్పబడిన సాక్ష్యాలు విన్నారు కదా, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. నేను హంతకుణ్ణి కాను. డాక్టర్ సురేందర్ నేను హత్య చేయలేదు. ప్రస్తుతం ఇంతకంటే నేనేమీ చెప్పుకోలేను. దయచేసి నన్ను నమ్మండి. ఎనీ విట్నెసెస్ ఆన్ యువర్ సైడ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్? నో యువర్ ఆనర్, ఐ వాంట్ ఫ్యూ డేస్ టైం. ఐఎమ్ అడ్జర్నింగ్ ది కేస్ టు 9th December. లాభం లేదమ్మా, సాక్ష్యాలన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే రాజుకి శిక్ష పడవచ్చు. రాజును కాపాడగలగడం ఆ ఒక్క సర్వేశ్వరుడికి సాధ్యం.
చదువుకున్న మీరు కూడా ఇలా భగవంతుడి మీద భారం వేస్తే ఎలా సార్? సర్వేశ్వరుడు అంటే భగవంతుడు కాదమ్మా, లాయర్ సర్వేశ్వరరావు. న్యాయశాస్త్రాన్ని అవపోసన పెట్టిన మేధావి. రాజు మెడ చుట్టూ బిగుసుకుంటున్న యమపాసాన్ని తెంచగలగడం ఆయన ఒక్కడికే సాధ్యం అవుతుంది. కానీ ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ మానేశారు. ఆయన ఎక్కడుంటారో తెలుసుకుని లాభం లేదమ్మా. ఆయన ఇప్పుడు ఏ కేసులు టేకప్ చేయటం లేదు. అసలు సొసైటీలోకి వచ్చే చాలా కాలం అయింది. లేదు సార్, నేను ప్రయత్నిస్తాను. నా రాజుని ఎలాగైనా కాపాడుకుంటాను. సార్, నా పేరు హరిణి. లోపలికి ఎవరు రానిచ్చారు? నేనే వచ్చాను సార్. నా ఆదుర్త, నా బాధ లోపలికి వచ్చేలా చేశాయి. గెట్ అవుట్. సార్, నేను చెప్పేది కాస్త వినండి. డాక్టర్ సురేంద్ర హత్య కేసులో పోలీసులు అన్యాయంగా రాజుని అతను అరెస్ట్ చేశారు. రాజు నిర్దోషి. మీరు కల్పించుకోకపోతే రాజు గురి శిక్ష పడుతుంది. ఎవరెలా చేస్తే నాకేంటి? సార్, రాజు నేను ప్రేమించుకున్నాం. మా పెళ్లికి నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి పేట్ల మీదకి ఎక్కవలసిన రాజుని అన్యాయంగా ఉరికంబం ఎక్కిస్తున్నారు. తేడా ఉంది. చేతి చిటికిన వేలు కలిస్తే పెళ్లి, కాలి బొట్న వేలు కలిస్తే చావు. దట్స్ ఆల్. సార్, అలా అనకండి. ఒక్కసారి ఫైల్ చూడండి. రాజు నిర్దోషని మీకు అనిపిస్తేనే ఈ కేసు టేకప్ చేయండి ప్లీజ్. సార్, సాటి మనిషి నీళ్లలో పడి కొట్టుకుపోతుంటే ఈత రాకపోయినా నీళ్లలో దూకి రక్షించడానికి ప్రయత్నిస్తాం. అలాంటిది న్యాయాన్ని రక్షించగలిగుండి, నిర్దోషిని కాపాడగలిగుండి ఇంత నిర్దయగా ప్రవర్తిస్తున్నారంటే మీరు న్యాయశాస్త్రానే కాదు, ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు. మీకు మనసుంటే తెలిసేది మమతంటే ఏమిటో, మీకు భార్య ఉంటే తెలిసేది ప్రేమ అంటే ఏమిటో, మీకు పిల్లలుంటే తెలిసేది మమకారం అంటే ఏమిటో. What did you say? ఏమన్నా? నాకు ప్రేమ అంటే ఏమిటో తెలీదా? మమకారం అంటే ఏమిటో తెలీదా? యూనో, ఇంట్లో ప్రతి వస్తువు, నా ఒంట్లో ప్రతి అణువు నా భార్య ప్రేమతో పులకరించిపోయాయి. ఎస్, ఇదిగో నా పిల్లలు ఆడుకుంటున్న అడుగుల చెప్పులు నాకు వినిపిస్తున్నాయి. స్టిల్ ఐ కెన్ హియర్ దెమ్. నా భార్య చిరునవ్వు, నా పిల్లల చిరు హస్తాలు నాలోనే ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి. ఆ రూపాలు నీకు కనిపించావు, ఆ శబ్దాలు నీకు వినిపించావు. ఎందుకో తెలుసా? వాళ్ళు నాకు మాత్రమే కనిపించాలని కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. They left me all alone. నా భార్య పిల్లలు నాకు తిరిగి తెచ్చివ్వగలవా? నా ప్రేమని మమకారాన్ని నువ్వు బ్రతికించగలవా? క్యాన్ యూ గెట్ దెమ్ బ్యాక్? కెన్ యూ? కెన్ యూ? సారీ సార్, నా భవిష్యత్తు కోసం మీ గతాన్ని గుర్తు చేసి బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. సార్, నేను తేలేనని తెలిసి నా భార్య బిడ్డల్ని తెచ్చివ్వగలవా అని నన్ను అడిగారు. మీరు కాపాడగలరని తెలుసుండి కూడా నా రాజుని కాపాడమని మిమ్మల్ని అడగకుండా వెళ్ళిపోతున్నాను. యాదమ్మా, వచ్చే బుధవారం అమ్మగారి పసుపు కుంకుమలు తీయాలి. అమ్మగారి గుర్తు చెయ్యి. యాదమ్మా,
అది లేకుండా ఎలా చూడగలమ్మా? మిస్టర్ జస్టిస్ టు కరెక్ట్ అండ్ స్టేట్మెంట్. ఒక వ్యక్తిపై మోపబడిన నేరం రుజువయ్యేంత వరకు ఆ వ్యక్తి కేవలం నిందితుడు మాత్రమే, హంతకుడు కాదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ముద్దాయి రాజు తరఫున వాదించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. I may be permitted to cross-examine prosecution witness number 2, 4 and 7. పర్మిషన్ గ్రాంటెడ్. నీ పేరు? కిట్టయండి. ఏం చేస్తుంటావు? కిల్లి కొట్టండి. డాక్టర్ సురేంద్ర రాజు ఆ ఇంట్లో వెళ్ళడం నువ్వు చూసావా? ఆ చూడటమే కదండి నా కోపం వచ్చింది. డాక్టర్ గారి కారు నా కొట్టు పక్కనే ఉంది కదా అని ₹60 బాకీ పెట్టినండి. నువ్వు కోర్టు వారికి చెప్పినట్లుగా రాజు బ్రాందీ బాటిల్ తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కలిసి తాగారు. రాజు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డబ్బుల కోసం నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు. సురేంద్రకి నీకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో నువ్వు సురేంద్రని హత్య చేశావు. అయ్యి బాబా అదేంటండి బాబా, తిప్పి నా మీద తీసుకొస్తున్నారు. సత్య ప్రమాణకంగా నాకే పాపం తెలియదండి. ఆ రోజు రాత్రి 10 గంటలకే కొట్టు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. సరే, నువ్వు చేయలేదు. కానీ నువ్వు షాపు కట్టేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చుగా? ఉండొచ్చండి. ఆ తర్వాత వేరెవరైనా ఆ ఇంట్లోకి వెళ్ళి డాక్టర్ సురేంద్రని హత్య చేసి ఉండొచ్చుగా? ఉండొచ్చు కదా అండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరు? వినోద్. హత్య జరిగిందనుకుంటున్న స్థలంలో రక్తాన్ని పరీక్షించారు కదా, అది ఏ గ్రూపుకి చెందింది? ఓ గ్రూప్. డాక్టర్ సురేంద్ర గారి రక్తం ఏ గ్రూపు? ఓ గ్రూప్. అంటే హత్య జరిగిన స్థలంలో ఉన్న రక్తం డాక్టర్ సురేంద్ర గారిదేనంటారా? ఆ విషయం నేను ఎలా చెప్పగలనండి? ఏ, 2 గ్రూపులు ఒకటేగా? ఓ గ్రూప్ రక్తం చాలా మందికి ఉంటుందండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ శ్రీకాంత్. ఎస్. డిసెంబర్ 5వ తేదీ కొత్తపేట చింతావారి వీధిలో 15వ నెంబర్ ఇంట్లో హత్య జరిగిందని మీకు ఎలా తెలిసింది? హత్య జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? తెలుసుకుందామని ప్రయత్నించాం కానీ దొరకలేదు. ఓకే. హత్య ఆయుధం దొరికింది. ఎగ్జిబిట్ నెంబర్ 6. వెరీ గుడ్. శవం మీద ఎన్ని కత్తిపోట్లున్నాయి? వాట్? శవం మీద ఎన్ని కత్తిపోట్లున్నాయి? 7 దొరకలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. శవం దొరకకుండా హత్య జరిగిందని మీరు ఎలా అనుకున్నారు? అక్కడ వాతావరణం, డాక్టర్ సురేంద్ర గారు కనిపించకపోవడం, హత్య జరిగిందని పోలీస్ స్టేషన్ ఫోన్ రావడం, ఇవన్నీ మమ్మల్ని హత్య జరిగింది అని అనుకునేలా చేశాయి. ఐసి, అలా అనుకుని కేసు పెట్టారనమాట. పోనీ 7 దొరకపోయినా ఆన్సర్ టు ది పాయింట్, 7 కోసం వెతికారా? లేదు, కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం. మిస్టర్ ఇన్స్పెక్టర్, నాకు కావాల్సింది ఫ్యాక్ట్స్ నాట్ యాక్ట్స్. మీరు 7 కోసం వెతకలేదు, అవునా? ఎస్. థ్యాంక్ యూ. యు మే గో నౌ. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షుల కథనం ప్రకారం డాక్టర్ సురేంద్ర రాజు కొత్తపేట చింతావారి వీధి 15వ నెంబర్ ఇంట్లోకి వెళ్లిన విషయం నిజమే కావచ్చు. కానీ హత్య చేయబడింది సురేంద్రనని, హత్య చేసింది రాజేనని నిరూపించబడలేదు. ఇన్ అడిషన్ టు దట్, అక్కడ హత్య జరిగిందని, ఆ హత్య ముద్దాయి రాజే చేశాడని బలమైన సాక్ష్యాలు సేకరించడంలో తమ ప్రతిభ చూపించిన ఈ పోలీసులు శవం వెతకడంలో నిర్లక్ష్యం చేశారన్న విషయం స్పష్టమవుతోంది. శవం దొరకని పక్షంలో సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా హత్య జరిగిందని కేసు పెట్టొచ్చు, కానీ శవాన్ని వెతకుండా మాత్రం కాదు. కనుక శవం దొరికేంత వరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. శవం దొరికే వరకు కేసు వాయిదా వేయడమేనది. తప్పకుండా దొరుకుతుంది. శవం దొరికి తీరుతుంది. ఏంట్రా సారా ఇది? తాగొచ్చావా? సారయ్య వచ్చాడంటే సారా వేసి అవుతాడు రా ఎర్నాయాల. ఎవరైనా వస్తే బొత్తిగా లోక జ్ఞానం లేకుండా మాట్లాడకరా ఎర్నా కొరక. ఇక్కడికి ఎవడొస్తాడురా? వస్తే సమ వస్తుంది, లేకపోతే సూపర్నెంట్ వస్తాడు. సమ వస్తే లోపలెడతాను, సూపర్నెంట్ వస్తే లోపల సభను బయటకెడతాను. కంపుకుంటే ఆడిపోతాడు. సర్లే, నేను వెళ్తున్నాను. ఇదిగో మొత్తం 26 శవాలు డ్యూటీ తినగా చెయ్యి. ఏంటి 26 మంది అంటే నేను ఇంటికెళ్ళి పొట్ట నింపుకొచ్చేలోగా 3 పొట్ట నెట్టేసుకున్నాను అనమాట ఈ డాక్టర్లు. శబాస్ డాక్టర్లు, మీకు మీరే సాడి బాబు. మన బామ్మర్దులు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. సరే బామ్మర్ది. అరే నువ్వట్రా రసికనా బామ్మర్ది? నమస్కారం రా. వెనక ముందులాడక వ్యభిచారమునరించి
ఎయిడ్స్ రాకముంద ఈడీలతో సచ్చిన సర్వరైట్ శవం ఈ బామ్మర్ది అంత ఎత్తున్నాడు. ఏ నా కొడుకు నాకు సరిపడా ఉండడు కదా, ఈడో అడుగు ఎత్తున్నాడు. అవును, ఈయన్ని మోకాల దాకా నరికెత్తే అమ్మో రేటు పడిపోద్ది. ఏట్రా అలా సొత్త వెళ్తాంగా నా కొడక. బామ్మర్దే బామ్మర్దే శవం బామ్మదే పలుకుతాడు. నన్ను క్షమించు బాబు. బామ్మదే తమరా లంతాలు తెగమేసి లత్తలు గడియించి గుండెపోటుతో చచ్చిపోయిన ఆఫీసర్ గారా. నమస్కారం బాబు. బాబు ఆమె ఎత్తెంత బాబు? 5 అడుగులు 3 అంగుళాలు. పోలీసులు పంపిన బూడిదని ఎముకల్ని పరీక్షించారా? పరీక్షించా. ఏం తేలింది? కాల్చబడిన శవం పురుషుడిదని, ఎముకల్ని బట్టి అతని ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని. బూడిదని పరీక్షించినప్పుడు ఇంకా ఏమైనా దొరికాయా? డాక్టర్ సురేంద్ర హత్య కేసులో ఇంతకు ముందు పరీక్షకు పంపబడిన గాజు ముక్కలు లాంటి గాజు ముక్కలు. బూడిదలోకి అవి ఎలా వచ్చి ఉండొచ్చు? హత్యకు ముందు జరిగిన ఘర్షణలో అవి హతుడి శరీరంలో గుచ్చుకుని ఉండొచ్చు. ఇంకా ఏమైనా దొరికాయా? ఇంటర్నల్ ప్లేటింగ్ ఉపయోగించే స్టీల్ ప్లేట్. ఆ ప్లేట్ ఇదేనా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్. మీ పేరు, వృత్తి చెప్పండి. సుదర్శన్ రావు, ఆర్థోపెడిషియన్. డాక్టర్ సురేంద్రకి మీరు ఎప్పుడైనా ఆపరేషన్ చేశారా? చేశాను. 3 ఏళ్ల క్రితం ఆయన చేయి ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఇంటర్నల్ ప్లేటింగ్ చేశాను. ఇంటర్నల్ ప్లేటింగ్ అంటే ఏమిటి? శరీరంలో ఏ భాగానికైనా ఫ్రాక్చర్ అయినప్పుడు, ఎముక అతకడం కష్టమనిపించినప్పుడు విరిగా 2 ఎముకల్ని స్టీల్ ప్లేట్ వేసి కలుపుతారు. ఆ ప్లేట్ ఇదేనా? ఐ మీన్ సైజ్. ఇదే సైజ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. కానీ రాజ్ చేసింది కరెక్ట్ కాదు అంకుల్. మంత్రి చెడ్డోడైనా రాణి తప్పు కూడా ఉందిగా, రాణిని ఎందుకు శిక్షించలేదు? శిక్షించాడమ్మా. ఎలా? రాణికి కనబడకుండా రాజెక్కడికో దూరంగా వెళ్ళిపోయాడుగా. రాణి భర్తుండి కూడా లేందైపోయిందిగా. నిజం చెప్పాలంటే రాజు మంత్రికేసిన శిక్ష కంటే రాణికేసిన శిక్షే పెద్దది. అదెలా? అది చిన్నపిల్లవి చెప్పిన అర్థం కాదు. అది కాదంకుల్. ఆయన ఏదో నవలు రాసుకుందామని ప్రశాంతత కోసం ఊరుగా నూరుస్తే మధ్యలో నీసోదేమిటే రా. పర్వాలేదులేండి, నాకు తనేమి డిస్టర్బెన్స్ కాదు. నిజం చెప్పాలంటే తనే నాకు రిలాక్సేషన్. సర్లేండి, రావే పాలు తాగుదు గాని. రాణి భర్తుండి కూడా లేందైపోయిందిగా. నిజం చెప్పాలంటే రాజు మంత్రికేసిన శిక్ష కంటే రాణికేసిన శిక్షే పెద్దది. గాజులు తొడగండి. ఇప్పుడు బొట్టు పెట్టండి అమ్మా. అంతే తల్లి, భర్త బతికొస్తే బాగుండని అనుకోవడం వల్ల అలా అనిపిస్తుందమ్మా. కాదండి, నా
కళ్ళారా చూశాను. చూసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. అదంతా భ్రమమ్మా. భ్రమ కాదు, నా కళ్ళారానే చూశానంటే నమ్మరే. ఎవరు లేరమ్మా. తెల్లారిపోతుంది, లోపల తీసుకురండి. పదమ్మా. నా పసుపు కుక్కలు తీయద్దు, ఆయన బ్రతికే ఉన్నారు. అలాగంటే ఎలాగమ్మా? లోపలికి పద. వద్దు, నన్ను వదలండి. యాదమ్మా, నువ్వైనా చెప్పు యాదమ్మా. ఆయన బ్రతికుండగా నన్ను విధవరాల్ని చేయొద్దని చెప్పు యాదమ్మా. తప్పమ్మా, అలా అనకూడదమ్మా. దయచేసి మీరందరూ వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. ఏళ్ళకేం చేస్తాం? ఇది ఎక్కడ సోద్యం? మొగుడు పోయినా పుణ్యశ్రీగా ఉంటుందా? అసలు మొగుడు పోయినా కొసలు మొగుడు ఉన్నాడుగా జైల్లో. ఆడు కూడా పోయాక ఏకంగా ఒకేసారి తీస్తాము. శవం వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని నేను కోర్టులో అన్న మర్నాడే శవం దొరకడం, ఇది కాకతాళీయమా లేక కావాలని చేసిన పని? ఒకవేళ కావాలని చేస్తుంటే ఆ అవకాశం ఎవరికుంటుంది? ఒకళ్ళ సహాయం లేకుండానే తన రక్తం తీసుకునే అవకాశం, బ్లడ్ గ్రూపింగ్ తెలుసుకునే అవకాశం ఎవరెవరికి ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సెస్, డాక్టర్స్. రైట్. ఎముకల్ని బట్టి మరణించిన వ్యక్తి ఎత్తు, వయసు నిర్ణయించొచ్చని ఎవరెవరికి తెలుస్తుంది? ఫోరెన్సిక్ నిపుణులకి, డాక్టర్స్ కి. గుడ్. సాధారణంగా బాగా పరిచయం ఉన్న వ్యక్తుల మధ్య శత్రుత్వం వస్తూ ఉంటుంది. రాజుకి సన్నిహితులు ఎవరు? నేను చెప్తాను. నువ్వు, అనిల, డాక్టర్ సురేంద్ర. రైట్? ఈ మూడింట్లో కామన్ గా ఉన్నదేమిటి? కరెక్ట్. రాజుకి బాగా పరిచయం ఉన్న డాక్టర్ ఎవరు? సురేంద్ర. సో ఈ హత్య కేసులో రాజు నిరికించిన వ్యక్తి డాక్టర్ సురేంద్ర. సురేంద్ర ఆయనకేం అవసరం? అవకాశం ఉందని తేలింది, అవసరం ఏమిటన్న తేలాలి. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియని కక్షలు ఏమైనా ఉండుండొచ్చుగా? ఆయన బ్రతికే ఉన్నారు. అవును. ఏమిటకా నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నా కళ్ళారా చూశాను. నన్ను చూసి నవ్వారు కూడా. నేను బయటకు వెళ్ళేసరికి మాయమయ్యారు. సో మన ఎనలైజేషన్ కరెక్టేనన్నమాట. ఏదో ప్రత్యేకమైన కారణం వల్ల సురేంద్ర తెర వెనకుండి ఈ నాటకం ఆడుతున్నాడు. మరైతే ఆ కాలిన శవం ఎవరిది? అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. శవాలు దొరికే స్థలాలు రెండు. ఒకటి శ్మశానం, రెండు మార్చురీ. శ్మశానంలోని ప్రతి సమాధిని తవ్వి తన ఒడ్డు పొడుగు ఉన్న శవాన్ని బయటికి తీయడం అనేది అంత తేలికైన పని కాదు. సో ఇక మిగిలింది మార్చురీ. డబ్బిచ్చారండి, పుచ్చేసుకున్నానండి. ఇంకేంటండి? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అనిల్ గారు, మన సాంప్రదాయ ప్రకారం భర్త పోయిన స్త్రీ పసుపు కుంకాలతో ఉండకూడదు. మీరింకా పసుపు కుంకాలు ఎందుకు తీసేయలేదు? మా వారు బ్రతికే ఉన్నారు కాబట్టి. వివరంగా చెప్పండి. ఆ రోజు అదే పసుపు కుంకాలు తీసే రోజు ఆయన వచ్చారు. కిటికీ దగ్గర నిలబడ్డారు. ఆయన్ని నేను చూశాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఐ మే బి పర్మిటెడ్ టు క్రాస్ ఎగ్జామిన్ ద విట్నెసెస్. yes, proceed. అనిల్ గారు, మీరు డాక్టర్ సురేంద్రని చూసే ఉన్నారు. అప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? యాదమ్మ, కామేశం, ఇంకా 7-8 మంది దాకా ఆడవాళ్ళు ఉన్నారు. ఆయన చూడగానే మీరేం చేశారు? యావండి అని పిలిచాను. మీరు పిలవగానే మీతో పాటు అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా డాక్టర్ సురేంద్రని చూశారా? లేదు. మరి వాళ్ళెవరికి కనిపించారు? డాక్టర్ సురేంద్ర మీకు మాత్రం ఎలా కనిపించారు? నేను పిలవగానే ఆయన పారిపోయారు. రాజును రక్షించడం కోసం మీరు అబద్ధం చెప్తున్నారని నేనంటాను. ఆయన్ని నేను నా కళ్ళారా చూశాను.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. సారయ్యా బాబు శవాన్ని ఎంత కమ్మి? ప్రశ్న అడుగుతున్నది నేను, సమాధానం నాకు చెప్పాలి. అటువైపు చూస్తావేంటి? అసలు తమ రేట్ అడిగారండి. శవాన్ని ఎంత కమ్మావు? సిసి నేను శవాన్ని అమ్మడం ఏంటండి? అమ్మలేదండి. అమ్మకపోతే అమ్మేనని అబద్ధం ఎందుకు చెప్పావు? అది చెప్పమన్నారండి. నేను చెప్పనన్నానండి. నా మక్కలు ఇరక్కొట్టేశారండి. అవును బాబు. కొట్టినంత మాత్రం అబద్ధం చెప్తావా? ఎంత తేలిగ్గా అనేసారండి. ఓసారి చూడండి బాబు, 6-4 పీగులు పీగితే నేనేటండి, తమరైనా చెప్తారండి ఈ అబద్ధాలు. చెప్తాం. అంటే నువ్వు శవాన్ని అమ్మకపోయినా భయపడి అబద్ధం చెప్పానంటావు. మా అమ్మ దొట్టండి, ప్రాణాల మీద భయంతో అబద్ధం చెప్పారు బాబు. నన్ను క్షమించండి బాబు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. బాబు ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తారేటండి? నీకేం భయం లేదు, నువ్వు ఏం లేదండి. వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, నా శవానికి నేనే కాపలా కాసుకోవాలండి. రారు కదండి. నువ్వు వెళ్ళు. చెప్తాం బాబు. అండాలి బాబు. యువర్ ఆనర్, ఈ 2 సాక్ష్యాలు ముద్దాయి రాజును రక్షించడానికి డిఫెన్స్ లాయర్ డెలిబరేట్ గా ఆడించిన అబద్ధాలని రుజువైంది. సో ముద్దాయి రాజుకు తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. డాక్టర్ సురేంద్ర హత్య కేసులో వాద ప్రతివాదనలు కూలంకషంగా పరిశీలించిన మీదట న్యాయస్థానం ప్రాసిక్యూషన్ వారి వాదనతో ఏకీభవిస్తూ ముద్దాయి రాజుని డిసెంబర్ 3వ తారీఖున ఈ వ్యక్తి మీ హోటల్లో దిగాడా? ఈయన పేరేంటి సార్? డాక్టర్ సురేంద్ర. జస్ట్ మినిట్. సారీ సార్, 3వ తేదీ నా పేరున్న వాళ్ళు ఎవరు మా హోటల్లో దిగలేదు సార్. ఇంకొకసారి చూడండి, గుర్తుకు రావచ్చు. సార్ నేను నాకు తెలుసు సార్. అవును సార్, 3వ తారీఖున రూమ్ నెంబర్ 401 లో ఉన్నారు సార్. సరిగ్గా చూడు, ఈయనేనా? అవును సార్, ఇతనే. ఆ రోజు నన్ను విస్కీ బాటిల్ తెమ్మన్నారు. నేను బాటిల్ తెచ్చేసరికి రూమ్ తాళం వేయకుండా వెళ్ళిపోయారు సార్. టేబుల్ పైన డబ్బు అలాగే ఉంది. పోతే నా మీదకి ఎక్కడ వస్తుందో అని మేనేజర్ గారితో వచ్చి తాళం కూడా వేయించారు సార్. అందుకే నాకు అంత బాగా గుర్తుంది. ఆ రోజు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారో చెప్పగలరా? సరిగ్గా గుర్తులేదు సార్. మార్నింగ్ 10-11 మధ్యనే ఉంటుంది. మేనేజర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ రోజు టెలిఫోన్ రిసీవ్ తెప్పిస్తారా? ఓకే సార్. మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చారు? అరగంటలో వచ్చేసారు. తాళం వేయకుండా వెళ్ళిపోయారని అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు ఆయన మొహం చూస్తే భయం వేసింది. ఎందుకు? ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పులా ఉన్నాయి. బాటిల్ ఇచ్చాను, వాటర్ కలుపుకుండా గడగడ తాగేశారు సార్. సార్ ఆ రోజు ఆ రూమ్ నుంచి ఒకే ఒక ఫోన్ చేసినట్టు రిజిస్టర్లో ఉంది. ఎన్ని గంటలకి? మార్నింగ్ 10:45కి. ఏ నెంబర్కి? 421021. 421021 సురేంద్రది. డిసెంబర్ 3వ తారీఖున, అంటే హత్య జరగడానికి ముందు రోజు సురేంద్ర ఎక్కడున్నాడు? బాంబే వెళ్ళారు. లేదు, ఈ ఊళ్ళోనే హోటల్లో ఉన్నాడు. ఇంపాసిబుల్. నేను నమ్మను. ఆయన నాతో అబద్ధం చెప్పరు. ఇది కూడా అబద్ధం చెప్పదు. ఏమిటది? చూడు. సుధీర్ అనే మారు పేరుతో మీ ఆయన హోటల్లో స్టే చేసిన డూప్లికేట్ బిల్స్. అంతేకాదు, ఆ రోజు ఉదయం 10:45 హోటల్ నుంచి మీ ఇంటికి ఫోన్ కూడా చేశాడు. అవునా? లేదు. చేశాడు. గుర్తు తెచ్చుకో. మీ ఇద్దరు ఏమేం మాట్లాడుకున్నారు? అసలు నాకే ఫోను రాలేదు. డోంట్ బ్లఫ్, డోంట్ బ్లఫ్. ది కాస్ట్ ఆఫ్ యువర్ బ్లఫ్ ఇస్ రాజుస్ లైఫ్. నీ అబద్ధం ఖరీదు రాజు ప్రాణం. యు నో దట్. యు నో దట్. కమ్ ఆన్, స్పీక్ అవుట్. నిజం చెప్పు. నేను చెప్పిందంతా నిజమే. ఓ షిట్. అమ్మగారు, ఇప్పుడు నా గుర్తొచ్చింది. ఆ రోజు మనం డాక్టర్ గారింటికి వెళ్ళాం. వెళ్లే ముందు హరిణమ్మ, రాజాబాబు వచ్చారు కదా. మనం తిరిగి వచ్చేటప్పుడు హరిణమ్మకి సీరా రవికలు గుడ్డ తెచ్చాం కదా. అవునా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు 11 o'clockకి నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటే రాజుని హరిణిని ఇంట్లో ఉండమని చెప్పి యాదమ్మని తీసుకువెళ్ళాను. ఎన్ని గంటలకు తిరిగి వచ్చారు? 12 దాటింది. అయితే రాజు గాని హరిణి గాని ఆ ఫోన్ అటెండ్ చేసి ఉండాలి. అవును సార్, నేను హరిణి కింద హాల్లో ఉండగా పైన బెడ్రూమ్ లో ఫోన్ మోగింది. ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడారు? నేను హలో హలో అంటున్నా, అవతల నుంచి రెస్పాన్స్ ఏమీ లేదు. ఆ తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అనిల యాదమ్మ వచ్చారు. హరిణికి అనిల్ చీర పెట్టింది. నువ్వు ఫోన్ పెట్టడానికి అనిల యాదమ్మ రావడానికి మధ్యలో ఏం జరిగిందో చెప్పు. ఐ వాంట్ దట్.
ఏం జరగలేదు. మిస్టర్ రాజు, టెల్ మీ ద ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్తాను సార్, నాకు బాగా గుర్తుంది. కమ్ ఆన్, టెల్ మీ. నన్ను అనిలకు పరిచయం చేయడానికి రాజు అనిల వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. ఆఫ్టర్ దట్ మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో వదిలి అనిల యాదమ్మతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత అలా ఎంతసేపు ఉన్నారు? సరిగ్గా గుర్తులేదు. అప్పుడు ఎవరన్నా మిమ్మల్ని చూసారా? లేదు. చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక వ్యక్తి చూశాడు. ఎవరు? డాక్టర్ సురేంద్ర. శ్రీరామచంద్రుడి కన్నా గొప్పవాడేం కాదుగా నీ మొగుడు. తను హోటల్ నుంచి ఫోన్ చేసేసరికి మీ బెడ్రూమ్ లోంచి రాజు ఫోన్ ఎత్తాడు. సురేంద్ర అనుమానం బలపడింది. వెంటనే ఇక్కడికి వచ్చాడు. తన బెడ్ మీద నిన్ను రాజుని చూశాడు. చూసింది హరిణిని, అనుకున్నది నువ్వని. ఇందులో సురేంద్ర తప్పేం లేదు. ఆ పరిస్థితుల్లో సురేంద్రే కాదు, ఏ మగాడైనా అలాగే రియాక్ట్ అవుతాడు. ఈవెన్ మీ. అలాంటప్పుడు నన్ను చంపేసి ఉండొచ్చుగా, ఈ నరకంలో పడేయడం ఎందుకు? అంత తెలివిగా రాజుకి ఉరిశిక్ష పడేలా ప్లాన్ చేసిన సురేంద్రకి నిన్ను చంపడం అంత కష్టమైన పనేం కాదు. మరెందుకు చంపలేదు? బికాజ్ హీ లవ్స్ యూ సో మచ్. నీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు కానీ ప్రేమను చంపుకోలేకపోయాడు. అతనిలో మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడు. తన బెడ్రూమ్ లో చూసింది నిన్ను కాదు హరిణిని అన్న విషయం మనం సురేంద్రకి వివరించగలిగితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇలా మాత్రం కాదు, ముందా ఏడు పాపం. అవును బెనర్జీ గారు, మీ నవల ఎంత వరకు వచ్చింది? ఇప్పటికి సగం పూర్తయింది. త్వరలోనే ముగింపు దొరకచ్చు. మీ నవలకు టైటిల్ ఏం పెడదాం అనుకుంటున్నారు? బెంగాలీలో కుదిత పాసాన్, తెలుగులో యమపాస్యం. అమ్మో, భయంకరంగా ఉందే. అవును, నా కథ కూడా అలాంటిదే. థ్యాంక్ యూ. అంకుల్, పొలవార్తి ఎవరో తలుచుకుంటున్నారంటారు. నేను తప్ప నీకెవరో ఫ్రెండ్స్ లేరన్నావుగా, ఎవరు తలుచుకుంటున్నారబ్బా? మీకు నేను తప్ప ఎవరూ లేరన్నారుగా, ఎవరు తలుచుకుంటున్నారబ్బా? బెనర్జీ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. పదమ్మా. కింద చూడు. ఆన్ ఆ పప్పీని ఒకసారి డాక్టర్ దగ్గర చూపించడం మంచిది. అజీర్తి చేసి ఉంటుంది. ఆ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? 2 పూట్ల మడిసి అదే తగ్గిపోతుంది. పాపకు బ్రెయిన్ ట్యూమర్ అని అనుమానంగా ఉంది. రామా, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నేను హరిణిని. అనిల్ ఎందుకు ఫోన్ చేసింది? మధ్యలో ఫోన్ కట్ అయిపోయింది. ఏదో బాధపడుతోంది, బహుశా లేబర్ పెయిన్స్ అనుకుంటాను.
యాదమ్మ కూడా ఊళ్ళో లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్. Yes, I'm coming. Surendra, stop! Agu! Mr. Surendra, I can't chase you anymore. I know you can hear me. నా ధ్యేయం నిన్ను పట్టుకోవడం కాదు, నీకు కొన్ని నిజాలు చెప్పి మీ జీవితాలు నాశనం కాకుండా కాపాడటం. డిసెంబర్ 3వ తారీఖు నువ్వు బాంబే వెళుతున్నా అని చెప్పి ఇదే ఊళ్ళో హోటల్ పెనున్సులాలో రూమ్ నెంబర్ 401లో ఉన్నావు. అక్కడి నుంచి ఉదయం 10:45 మీ ఇంటికి ఫోన్ చేశావు. మీ బెడ్రూమ్ లోంచి రాజు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చావు. మీ బెడ్ మీద రాజుని, నీ భార్యని చూశావు. అది పచ్చి అబద్ధం. నిజానికి ఆ రోజు నువ్వు మీ బెడ్ మీద చూసింది రాజుని, అతని ప్రియురాలు హరిణ్ణి. ఆ సమయంలో నీ భార్య ఇంట్లో లేదు. డాక్టర్ శ్యామతో అపాయింట్మెంట్ ఉంటే యాదమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. మిస్టర్ సురేంద్ర, ఆ రోజు నువ్వు మీ బెడ్రూమ్ లో చూసిన దృశ్యాన్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకో. నువ్వు చూసిన కాళ్లకు పట్టీలు ఉన్నాయి, కానీ నీ భార్యకు పట్టీలు పెట్టుకునే అలవాటు లేదు. నువ్వు చూసిన కాలి మీద పుట్టుమచ్చలేదు, కానీ నీ భార్య కాలి మీద నువ్వు అమితంగా ప్రేమించే పుట్టుమచ్చుంది. గుర్తు తెచ్చుకో. ఈ నిజాలు నీకు చెప్పాలనే నీ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రకటనిచ్చి నిన్ను హాస్పిటల్కి రప్పించాను. నిజానికి నీ భార్యకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఏ క్షణంలోనైనా జరగచ్చు. నీ భార్య నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. తనకు పురుడు పోసింది నువ్వేనని కూడా నాకు తెలుసు. అందుకే పరిస్థితులు విషమించక ముందే కళ్ళు తెరువు. మిస్టర్ సురేంద్ర, నిన్ను నేను నిందించడం లేదు. నీ పరిస్థితుల్లో నేనున్నా నీలాగే ప్రవర్తించుండేవాడిని. జరిగిందేదో జరిగిపోయింది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు. నీ నిర్ణయం మీద నలుగురి జీవితాలు ఆధారపడున్నాయి. ఇప్పుడు ఇంతకంటే నీకు నేనేం చెప్పలేను. ఆలోచించుకో, కానీ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఆలోచన చేయి. టైం లేదు. నువ్వు చూసిన కాలి మీద పుట్టుమచ్చలేదు, కానీ నీ భార్య కాలి మీద నువ్వు అమితంగా ప్రేమించే పుట్టుమచ్చుంది. అయ్యో, ఏమిటండి ఇది? చేద్దాం. అసలు నాకు పట్టీలు పెట్టుకోవడం ఇష్టం లేదండి. మీ ఇష్టం కోసం పెట్టుకున్నా మీకే నష్టం. నష్టమా? ఎందుకు? అవి మీరు ఇష్టపడి ముద్దాడి ఈ పుట్టుమచ్చని మీకు కనపడనివ్వు. అమ్మో, అయితే నాకు ఇష్టం లేదు, మానేద్దాం. I'm sorry, Anila. I'm sorry. పప్పి, ఏమైందమ్మా? మాట్లాడమ్మా. ఏమైంది? ఉన్నట్టునే మెలకు తిరిగిపోతుందండి. నాకేదో భయంగా ఉంది. పప్పి, లాభం లేదు. వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప దక్కదు. పప్పి, అమ్మా పప్పి. హలో, ఐఎమ్ సురేంద్ర హియర్. నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్ టెల్ మీ. టెలిఫోన్లో కాదు, 2 గంటల తర్వాత సరస్వతి నరసింహంకు రండి. సరస్వతి నరసింహంగా? అవును. ఓకే, మీరొక్కరే రావాలి, పోలీసులతో కాదు. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రాజు, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందే? అంటే నీ విల్లు మార్చుకోవడం గాని, నీ వాళ్ళకి చెప్పాల్సింది గాని ఏదైనా ఉంటే చెప్పు. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చెయ్యి.
డాక్టర్ గారు మా పాప పప్పి ఈజ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేంద్ర. మనకు గంట టైం ఉంది, వెంటనే గవర్నర్ కలవాలి. లెట్స్ కమ్ ఆన్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? వాట్ ఆర్ యు టాకింగ్? ఒకసారి చూడండి. సురేంద్ర హాస్పిటల్లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. హరిణి, వాట్ ఇస్ దిస్? నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? నా భర్తను కాపాడుకోవడానికి పోలీసులను తీసుకొచ్చాను. బుల్షిట్. ఈ పోలీసులు సురేంద్రను అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసేలోగా అక్కడి నీ రాజు ప్రాణాలు పోతాయి. ఇన్స్పెక్టర్, నాకు గంట టైం ఇవ్వండి. నేనే సురేంద్రని మీకు సరెండర్ చేస్తాను. సారీ సార్, వీ గాట్ అరెస్ట్ హిమ్. ఓకే. సురేంద్ర పారిపోతున్నాడు. Come on, catch him! Move! సురేంద్ర, స్టాప్! నువ్వు డాక్టర్ సురేంద్ర అనబడే వ్యక్తిని హత్య చేసినందుకు గాను ఐపీసీ 302 సెక్షన్ కింద కోర్టు నీకు ఉరిశిక్ష విధించింది. ఆ ఆదేశాన్ని అనుసరించి ఈ రోజు నిన్ను ఉరి తీస్తున్నాం.